మొన్న కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఎవరికైనా చంద్రబాబు నాయుడు దౌర్జన్యం పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఎమ్మెల్యే ఐజయ్ గారిని, అది దళిత ఎమ్మెల్యే, తన కాన్స్టిట్యూషన్లో మరి చంద్రబాబు నాయుడు గారు చేసే ఓపెనింగ్కి పిలిచి ఆయన ఎలా అగౌరవపరిచారో మనం కళ్ళారా చూసాం. మీకు భాగస్వామ్యం లేదు, మీకేం పని ఇక్కడ, కేవలం విషస్ చెప్పి పోండి అన్నారు అంటే ఆయన అహంకారం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 82 ప్రాజెక్టులకి మరి ప్రాణం పోసి రైతుల్ని ఆశీర్వదించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆల్మోస్ట్ 80% పూర్తయిన ప్రాజెక్టులకి ఏదో కొంచెం నిధులు ఇచ్చి దానికి ఫోటోలు తీసుకొని తనే అంతా కట్టేసినట్టు పోజులు ఇవ్వటం అనేది చాలా దారుణం. ఈరోజు భాగస్వామ్యం ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ గారి మరి వారసులైన మాకే ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, మరి ఒక్క రైతును కూడా ఆదుకోలేదన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి, ప్రజలకి, అందరికి కూడా తెలిసిన విషయం. ఈరోజు పరిపాలనలో ఫెయిల్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్ని మొత్తం కూడా ప్రజల మీద, ప్రతిపక్షం మీద ఎలా తీర్చుకుంటున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఆయన్ని ఎవరైనా ప్రశ్నిస్తే సహించలేకపోతున్నాడు, అది అసెంబ్లీ అయినా బయటైనా కూడా. అసెంబ్లీలో ప్రశ్నిస్తే మైకులు కట్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. బయట ప్రశ్నిస్తే మైకులు కట్ చేస్తారు, వాళ్ళ మీద ఏ విధంగా అరుపులతో మరి తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కుప్పానికి ఇంతవరకు నీళ్ళు ఇచ్చే యోగ్యత లేని చంద్రబాబు నాయుడు గారు పులివెందలకి నీళ్ళు ఇస్తాను అంటే నమ్మే పరిస్థితి ఉందా? తన తల్లికి నేత చీర కొనిలేడు కానీ పిన్నమ్మకి పట్టు చీర కొనిస్తానన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు ప్రవర్తన. ఈరోజు సొంత జిల్లాకు కానీ, సీమకు కానీ ఒక ప్రాజెక్ట్ అయినా, ఒక పరిశ్రమ అయినా తీసుకురాలేని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడో రాయలసీమ వాసులందరూ కూడా గమనిస్తున్నారు. కేవలం తన అత్తగారింటికి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు, కానీ తాను పుట్టిన రాయలసీమకి అన్యాయం చేస్తున్నాడని ఇక్కడున్న అందరూ కూడా తెలుసుకుంటున్న విషయం అనేది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నీకు ఓట్లు వేయలేదన్న కక్ష సాధింపుతో ఈరోజు రాయలసీమకి ద్రోహం చేస్తున్న రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నువ్వు మిగిలిపోతావని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ నీళ్లు తాగాని గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలన్న జ్ఞానం నీకు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు చూస్తే రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాలు మళ్ళీ స్టార్ట్ చేశారు. నిజంగా సిగ్గు మానం ఉందా మీకు? ఏ మొహం పెట్టుకొని జన్మభూమి కార్యక్రమాలకు మీరు వెళ్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. యువతకి బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఒక్క జాబ్ అయినా ఇచ్చారా? పేదవాడికి 3 సంవత్సరాల్లో ఒక్క ఇల్లైనా ఇచ్చారా? ఒక్క దళితుడికైనా సెంటు భూమి ఇచ్చారా? ఒక్క డ్వాక్రా మహిళకైనా మరి డ్వాక్రా లోన్ అసలు వడ్డీతో మాఫీ చేశారా? ఏం చేశారని ఏ మొహం పెట్టుకొని మీరు జన్మభూమి కార్యక్రమాలకు వెళ్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కేవలం పబ్లిసిటీ కోసం, ప్రచారం కోసం డబ్బులు కుమ్మరించి అఫీషియల్స్తో మీకు భజన చేసుకోవడానికే ఈ జన్మభూమి కార్యక్రమాలు. కానీ గతంలో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఏవైతే మీరు స్వీకరించారో ఆ దరఖాస్తులు కూడా బుట్ట దాఖలు వేసి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం మీది కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు 3 సంవత్సరాలు మారాయి, క్యాలెండర్లు మారాయి, కానీ నీ అబద్ధాలు, నీ మోసాలు మారలేదని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈరోజు యూపీలో జరిగేదే ఇక్కడ కూడా జరుగుతుంది అన్న భయం కూడా చంద్రబాబు నాయుడు కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా అయితే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడో, అఖిలేష్ ములాయం గారికి వెన్నుపోటు పొడిచారో, లోకేష్ కూడా తనకి వెన్నుపోటు పొడుస్తాడన్న భయంతో మినిస్ట్రీ ఇవ్వడానికి కూడా వణికిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు అంటే